నిన్న ఆఫీస్ దగ్గర నువ్వు నన్ను ఆపావు కదా, మా అన్న చూసేశాడు. చాలా గొడవలు అయిపోతాయి, వద్దు చెప్తున్నా. నేను కూడా నెల రోజుల నుంచి పాటలు పాడుతూ నీ వెంట పడుతున్నాను. ఒకే విషయం చెప్తున్నా, యు ఆర్ నాట్ ఈవెన్ సేయింగ్ ఎనీథింగ్. అసలు పట్టించుకోవట్లేదు కూడా. ఐమ్ గోయింగ్. వాట్ అబౌట్ దీస్ క్లిప్స్? జెస్సీ, 1 సెకండ్. హలో హలో, పైన టెర్రస్లో ఉన్నా. వర్షం పడేటట్లాగుంది, బట్టలు ఏమైనా తీయమంటారా? ఓకే ఓకే సర్లే. లేదు లేదు, నేను బయటికి వెళ్తున్నా. నాన్న వచ్చేసారా? వాట్స్ హ్యాపెనింగ్ జెస్సీ? నథింగ్ జెరీ, జస్ట్ కేమ్ టు టేక్ ది క్లోత్స్. కిందకి రమ్మంటారా? వస్తున్నా. ఓకే, అదేం లేదు. రారా. సర్లే, నువ్వు పెట్టే, వస్తున్నాను. ఏంట్రా, నిన్న దాని ఆఫీస్ ముందు, ఇప్పుడు ఇక్కడ చెయ్యి కూడా పట్టుకున్నావు. నాకు తెలియదు అనుకున్నావా? చాచా, అదంతా ఏం లేదులే. రేయ్, మూతి మీద కొట్టానంటే నీ నాకెప్పుడో తప్ప కోపం రాదు. వీడు చేసి వాళ్ళ అన్నయ్య. యాక్చువల్గా వీడి మీద నాకు కోపమే రాకూడదు, కానీ వాడు అన్న మాట అలాంటిది. అప్పుడు అనిపించింది నేను లవ్ చేసేది జెస్సీనే కానీ వీడిని కాదుగా. వీడా అబ్బా. జెరీ వద్దురా రే. చెప్తాను కదా రే జెరీ. నా గురించి చాలా విషయాలు చెప్పాను. వాడే ఎక్కువ మాట్లాడాడు. ఐ వాంట్ బి ఎ ఫిల్మ్ మేకర్, లవ్ జెస్సీ. కానీ ఒక్క విషయం మాత్రం మీకు ఇంకా చెప్పలేదు. సర్లే, ఓకేరా. నీకుంద్రా రే, నా చేతిలో నీకుంద్రా. నా సంగతి నీకు తెలీదు. నేనేంటో చూపిస్తా. నిన్న జెరీని కొట్టాను కదా, అది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అందులో ఒక బాక్సర్ స్టైల్ కనబడుతుంది. యప్, ఐఎమ్ అ బాక్సర్. స్కూల్లో క్రికెట్, ఫుట్బాల్తో పాటు నేను బాక్సింగ్ కూడా నేర్చుకున్నా. నా కోచ్ నన్ను లైట్ ఫుట్ అని పిలుస్తారు. ఎందుకో ఇప్పుడు మీరే చూస్తారు. రారా రా. రే, నన్నే కొడతావరా? అందుకే ఇదంతా. వచ్చి నా కాలు పట్టు, లేదంటే ఇక్కడున్న ఒక్కొక్కటి కొడితే అది చాలరా. లేవవి ఇంకా. కమ్ టచ్ మై ఫీట్ మ్యాన్. ఏయ్ జెరీ, షటర్ క్లోజ్ చేసి వస్తా, అప్పుడు చెప్దాం. నాకు రే ఆగరా, అంత సీన్ లేదులే. నువ్వు ఆవేశపడకు రా. నువ్వు రమ్మంటే నేనే వచ్చేవాడిని కదా. ఇంతమంది ఫ్రెండ్స్ ఎందుకు? ఐఎమ్ సారీ. నేను కొట్టుండకూడదు. నిన్న జరిగిన తప్పు. అండ్ నాకు జెస్సీ మధ్య ఏం లేదు నువ్వు అనుకుంటున్నట్టు. ఐ విల్ ఫైండ్ మై వే బ్యాక్, డోంట్ వరీ. సారీ చెప్తా. నేను చేసేది తప్పే అనిపిస్తుంది, అయినా పర్లేదురా. బాక్సర్ నువ్వు కొట్రా, నన్ను కొట్రా నువ్వు. హాయ్ నాన్న. రైట్, నువ్వు జెరీని కొట్టావా? వాడికి నీకు ఏంట్రా గొడవ? వాళ్ళ నాన్న ఇంటి మీదకి వచ్చి అడుగుతున్నాడు, ఎందుకురా ఇలా నా పరువు తీస్తావు? ఇప్పుడు వాడి కిందకు వస్తాడు, ఇల్లు ఖాళీ చేయమంటాడు. వీధిలంబడి పడి వీధి తిరగాలి. నువ్వేనా సాయం చేస్తావా? లేదు. అసలు ఎందుకురా వాడిని కొట్టావు? నేను వాడిని కొట్టలేదు నాన్న. వాడే 4 ఫ్రెండ్స్ని వెంటేసుకొచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు. తన్నులు తింటూ నించోమంటారా? జరగండి నాన్న. ఫ్రెండ్స్ నేసుకుని నిన్ను కొట్టడానికి వచ్చాడా? అరే, నువ్వేదో తప్పు చేసినట్టు ఆయన అలా తిట్టేసిపోతాడేంట్రా? రే కార్తీక్, నీకు ఆ జెస్సీకి ఏంటి? నువ్వేమన్నా ట్రై చేసావా?
అదంతా ఏం లేదమ్మా, వాడేదో తప్పుగా ఊహించుకొని అలా చేస్తున్నాడు. ఇప్పుడు అవన్నీ ఇక్కడ నించొని మాట్లాడాలా? రామా ప్లీజ్, ప్లీజ్ మా రా. నాన్న ప్లీజ్, నాన్న మీరు కూడా రండి ప్లీజ్. రేయ్, ఆ జోసెఫ్ వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగెళ్ళాడు. అందుకే మీ నాన్న కోపంగా ఉన్నారు. నువ్వేమో వాడే మనుషులతో వచ్చి కొట్టాడు అంటావు, వాడేమో మొహం నిండా కొట్లతో మంచాన పడ్డాడు. రేయ్, అసలు ఏం జరిగిందిరా? ఏం లేదమ్మా, ఏదో అమ్మాయితో జనరల్ గా మాట్లాడుతుంటే అది చూసి వాడు తప్పుగా అర్థం చేసుకుని ఇంత రచ్చ చేస్తున్నాడమ్మా. మిస్టర్ రాఘవరావు, ప్లీజ్ కమ్ అవుట్. వాడు నా కూతురుని ట్రై చేశాడయ్యా, పోరంబోకు విధవ. నీకు కోపం వస్తుందా రాదా? నా కొడుకు నీ కూతురుని ట్రై చేస్తే అందుకని మనుషులు పెట్టుకొట్టిస్తారా? రౌడీలు వెంటేసుకుని వస్తారా? యాక్చువల్లీ నేను కంప్లైంట్ ఇవ్వాలి. నీ కొడుకును ముందు లోపల వేయాలి. వాడే అసలు పోరంబోకు. ప్లీజ్, నా వెళ్ళవే, కొడుకుని ప్లీజ్. ఎందుకు ట్రై చేయాలి? వాడికి వేరే పని లేదా? పోలీస్ కంప్లైంట్ చెయ్యి, ఏం జరిగినా చూసుకుందాం. అవునయ్యా, వేరే పని లేదని తెలుసు. సినిమాలో డైరెక్టర్ గా ట్రై చేస్తున్నాడుగా నీ కొడుకు. అది ఒక బతికేనా? నా కూతుర్ని ట్రై చేయడానికి ఒక క్వాలిఫికేషన్ కావాలయ్యా. క్వాలిఫికేషన్? పార్క్ అయిన కార్ లాగా ఇక్కడే పాతుకుపోయిన నీ కూతురికి ఓ క్వాలిఫికేషన్. మీ కూతురే నా కొడుకుని ఏదో కేలుకుంటుంది. అడగండి. నా కొడుకు ఎప్పుడు మీ ఇంట్లో కూర్చోలేదు. నీ కూతురే రోజు మా ఇంటి చుట్టూ నా తిరుగుతుంది. కూతురు గురించి కంప్లైంట్ నాకు ఇవ్వు. తెలుసు. నేను ఇస్తా. ఈవ్ టీసింగ్ అని కేసు పెడతా. బాకీలు ఎరగదని కూర్చోబెడతారు జైల్లో. అప్పుడేమవుతుందో తెలుసా? కోర్టే డిసైడ్ చేస్తుంది ఎవరు తప్పో. ఐమ్ సారీ అంకుల్. ఇది మిస్టర్ నాకు జోసెఫ్, చెప్పండి. నాకు ప్లీజ్ కూడా రా. తెలుసు. ఈ బెదిరింపులకు నేనేం భయపడను. ఇది నా ఇల్లు. ప్లీజ్ గో బాబా ప్లీజ్. ఉడనే ఖాళీ చేయండి. ఉడనే ఇప్పుడే ఖాళీ చేయండి. 4 months అడ్వాన్స్ ఇచ్చాను. What are you talking? 2 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి, ఖాళీ చేయాలంటే. కంచుమ కోడి తీసుకెళ్తాను మిమ్మల్ని. నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నా, ప్రేమించే అమ్మాయి అన్నని పట్టుకుని ఇలాగే కొడతావా? ఇలాగే పోట్లాడతావా వాడితో? లేకపోతే నేను చెప్పింది విని ప్రేమించడం మానేసావా? కోపంతోనే కొట్టావా?